పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే మా హీరో అతను. ఓకే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? అంటే అతను చేసిన ఆయన పిఠాపురంలో రోడ్లు కానీ అవన్నీ బాగానే చేశారు. ఓకే. బాగానే ఉంది అది. ఏంటి మరి ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పోటీ చేస్తే దాని ప్రభావం చూపించింది అనుకుంటున్నారా? తెలంగాణ అంతా కష్టం అండి ఇక. మరి ఏంటి అక్కడ కూటమికి వెళ్తారా లేదా సింగిల్గా వెళ్తారా అనుకుంటున్నారా? సింగిల్గా అయితే ఇప్పుడు కష్టము. ప్రజెంట్ కూటమి ఉంటేనే బాగుంటుంది, తర్వాత చెప్పలేము ఇక. మరి ఏంటి ఇక్కడ సింగిల్గా పోటీ చేయకపోవడానికి కారణం ఆయనకి ధైర్యం లేదంటారా విజయ్ గారి లాగా? ధైర్యం అని కాదు అది. మరేంటి జగన్ విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటి? ఇక్కడేమో కుల రాజకీయాలు ఉంటాయి, అక్కడ ఏం లేదు. అక్కడ ఓకే, అందుకోసమే అక్కడ వాళ్ళని గెలిపించుకున్నారు హీరోను, ఇక్కడ గెలిపించలేకపోతున్నారు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కేసీఆర్ కూతురు కవిత కానీ వారందరూ రకరకాల కామెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద, బెదిరిస్తున్నారంట. సో ఇక్కడేం పని, నువ్వు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం కోసం నువ్వు ఇలా చేస్తున్నావు అనేసి మరి కామెంట్ చేస్తున్నారు. దాని మీద అభిప్రాయం ఏంటి? చెప్పండి. ఫస్ట్ నీ రాష్ట్రం నువ్వు చూసుకో, మాది మేము చూసుకుంటావు. నీ రాష్ట్రంలో నీళ్ళు రాకుండా చూసుకో. నువ్వు సంపాదించిన సగం ఆస్తిలో మాకు సగం వాటా ఉంది. మా నైజంలో నీ సినిమాలు ఎక్కువ చూసారని కవిత గారు కామెంట్ చేస్తారు. ఇక అంటారు ఇక కంపల్సరీ. ఆంధ్ర తెలంగాణ విధాలు అన్నప్పుడు ఆ మాట అన్నాడు కంపల్సరీ. మా జాగిరి అంటున్నారు. సో మరి పొన్నం ప్రభాకర్ రావు గారు కూడా నువ్వు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని తెలంగాణ నాశనం కోరుకోవడానికి నువ్వు ఇలా విచ్ఛిన్నం చేయడానికి ట్రై చేస్తున్నావు అంటున్నారు. మరి దాని మీద అభిప్రాయం తీసుకునే వాళ్ళ డబ్బులు తీసుకునే ప్యాకేజ్ ఇస్తారంటారా? అట్లా కాదు. ఓకే సార్, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ కాబోయే సీఎం అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.